కల్తీపాలు సేవించి అనూరియాతో బాధపడుతున్న బాధితులను బీసీవై పార్టీ అధ్యక్షులు బోడ రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు బీసీవై పార్టీ నాయకులు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సందర్భంగా అత్తిలి రాజు మాట్లాడుతూ రాజమండ్రిలో గత 4 రోజుల క్రితం జరిగిన పాల కల్తీ వ్యవహారంలో 15 మందికి పైగా బాధితులు ఉన్నారని, ఇందులో 5గురు మరణించడం బాధాకరమని అత్తిలి రాజు అన్నారు. కొంతమంది ప్రభుత్వ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ అందక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. రాజమహేంద్రవరంలో గత కొంతకాలం క్రితం కల్తీపాలు వ్యవహారంపై దానికి సంబంధించిన బాధితులు రాజమహేంద్రవరం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మరియు గొల్లినేని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని కూడా ఈరోజు బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరినీ కూడా బీసీవై పార్టీ మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారి ఆదేశాలనుసారం వారిని పరామర్శించి వారి యొక్క స్థితిగతులపై ఆసుపత్రి వారితో మాట్లాడడం జరిగింది. వారు తెలియపరిచిన విషయం ఏంటంటే ఈ పాలు కల్తీ వల్ల జరిగిన డ్యామేజ్ వల్ల వారిలో ఇద్దరు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. ఆల్రెడీ నిన్నటి వరకు తేలిన లెక్క ప్రకారం 5గురు ఆల్రెడీ చనిపోవడం కూడా జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించేది ఏంటంటే ఈ కల్తీ పాలు వ్యవహారంపై వివిధ విభాగాలు, వివిధ వ్యవస్థలు వివిధ రకాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ విధమైన విషయాన్ని తెలియపరచట్లేదు. కారణం ఏమిటంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆరోగ్య విభాగం ఉంది, దీన్ని తనిఖీలు చేసి దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరిపించి దీనికి సంబంధించిన వ్యవహారం ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనునిత్యం వాడే పాలులో జరుగుతున్న కల్తీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదన పరిష్కరించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దానిపైన ఏ విధమైన క్లారిటీ ఇవ్వకుండా రకరకాల ఊహాగానాలతో ప్రజలు భయాందోళన చెందడం జరుగుతుంది. ఈ భయాందోళనకు బ్రేక్ పెడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దీనిపైన ఒక సమగ్ర కమిటీ వేసి దానిపైన ఒక విచారణ జరిపించి జరిగిన విషయం ఇది, దీనివల్ల ఈ రకమైన ఇబ్బంది ఉంది, భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా మేము చూసుకుంటామని వాళ్ళు తెలియపరచాలి. కానీ మొక్కుబడికి ఒక చనిపోయిన వ్యక్తికి నష్టపరిహారం ప్రకటించి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించి తూతూ మంత్రంగా తేల్చేసే విషయాన్ని పక్కదోవ పెట్టించే పరిస్థితి జరుగుతుంది. ఇది కరెక్ట్ విధానం కాదు. మేము భారత్ చైతన్య యువజన పార్టీ తరపున ప్రత్యేకించి డిమాండ్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణం 26 జిల్లాల్లోనూ కూడా ఎస్ఎఫ్ఎస్ఎఫ్టీ అంటే ప్రత్యేకమైన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఏర్పాటు చేసి తద్వారా ప్రతి ప్రాంతంలో జరుగుతున్న ఈ యొక్క పాల ఉత్పత్తులు తీసుకెళ్లి విక్రయించే ప్రతి దానిపైన కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళందరిపైన తనిఖీలు జరిపించి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుని దాంట్లో జరుగుతున్న ఇబ్బందులు ఏంటనేది తెలుసుకుని ప్రభుత్వం తద్వారా ఇతర 5 కోట్ల మంది ప్రజల్లో ఇంత భయాందోళనతో పాలు తాగుతున్నారు, చిన్నపిల్లలకు పట్టిస్తున్నారు. ఈ రోజున హాస్పిటల్లో ఇంత దుస్థితి ఎందుకు వచ్చిందండి? ఈ చట్టాన్ని 23లో తీసుకొచ్చారు. ఆంధ్ర ఈ యొక్క పాలు రక్షణ కోసం 23లో ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? దాన్ని అమలు చేయడం ద్వారా ఆ యొక్క పరిస్థితుల నుంచి ఈ రోజున తప్పు చేసేవాడు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు కూడా ఆ చట్టాన్ని అమలు చేసిన పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. ఇటువంటి పరిస్థితుల వల్ల రాష్ట్రం అంతా కూడా భయాందోళన చెందడం, ప్రజలు భయాందోళన చెందడం, దానికి ఏ విధమైన పరిష్కార మార్గాలకు కూడా సరైన మార్గాలు చూపించకపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే నిమ్మక నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం, నష్టపరిహారానికి ఇచ్చేసి 10 లక్షలతో దులుపుకుంటే ఎలా కుదురుతుంటే వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, పెంచాలి. అలాగే ఎవరైతే ఈ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క బాధ్యత నుండి హెల్త్ నుంచి ఇబ్బంది పడి కొంచెం బయటకు వచ్చారో, కంప్లైంట్ నుంచి కొంచెం ఆరోగ్య రీత్యా బయటకు వస్తారో వాళ్ళకి అయితే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితాంతం ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వీళ్ళకి ఒక మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వాలి. వీళ్ళపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవితాంతం వీళ్ళకి ట్రీట్మెంట్ అందించి వీళ్ళకి మెడిసిన్స్ ఉచితంగా ఇచ్చి వీళ్ళని ఎప్పుడు పరిరక్షించుకుంటూ దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ పైన ఒక టెస్ట్లు చేస్తూ తద్వారా భవిష్యత్ తరాలకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఒక నిద్రపోయే విధంగా వ్యవస్థ నుంచి బయటకు తీసుకొచ్చి
తద్వారా వాళ్ళందరికీ ప్రజలకి ఒక నమ్మకాన్ని భరోసాని కలిగించేట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలిగించే విధంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇది ఒక రాజకీయ కోణం కాదు, మానవతా కోణంతో ఆలోచించాలి, ఇది సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించాలి, భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. ఇది గత 5 రోజుల క్రితం జరిగినటువంటి రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం, అందులో దురదృష్టవశాత్తు 5 వ్యక్తులు మరణించడం, అలాగే ఈ రోజున ఈ కిమ్స్ హాస్పిటల్లో 8 మంది ఇంటెన్సివ్ కేర్లో ట్రీట్మెంట్లో ఉండటం, అందులో ఇద్దరు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండటం, ఇవన్నీ కూడా చాలా బాధించే విషయాలు. ప్రభుత్వాలు ఏదో జరిగిన తర్వాత వాళ్ళకి ఏదో కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఉపశమనం కలగజేసే విధంగా చేయడం కాకుండా, ఈ రోజు రాజమండ్రిలో కానీ చూడాలని కానీ ఎప్పుడు తీసుకున్నా కూడా ప్రతి వీధికి 4-5 ఈ గేదె పాలు అమ్మటం, ఈ సీసాతోటి రకరకాలుగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. కానీ వాస్తవంగా మనకు ఇన్ని గేదెలు ఉన్నాయా ఈ ప్రాంతంలో అని చెప్పి వాళ్ళ ఏ ఇంట్లో కూడా పల్లెటూరులో కూడా గేదెని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. కూలీలు వాళ్ళు పనిచేసే వాళ్ళు లేక మరి ఈ గేదెలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రభుత్వం దీని మీద స్పందించాలి. అన్ని డిపార్ట్మెంట్లు మామూలు హెల్త్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇవన్నీ తరువుగా చెక్ చేస్తూ, ఇటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తే, నిజంగా ఈ చిన్న డైరీలు వ్యాపారం చేస్తుంటే వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఇవ్వవలసిన పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం జరిగిన తర్వాత వాళ్ళకైతే ఉపశమనం కోసం కొంత కాంపన్సేషన్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అది కాదు, శాశ్వత పరిష్కారాన్ని ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాలి. ఇన్ని రాష్ట్రంలో ఇన్ని గేదెలు, ఇంత పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒకసారి దృష్టి పెట్టాలి. ఇందులో గతంలో కూడా యూరియా కలిపిన పాలు అమ్ముతున్నారనే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ రోజున స్పందించకపోవడమే దీనికి కారణం. ఈ రోజు ఇంతమంది మరణానికి కారణమైంది. కాబట్టి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ప్రజల కోసం ప్రభుత్వం కానీ ప్రభుత్వాల కోసం ప్రజలు కాదని వీళ్ళు తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా వీళ్ళు నడిపించాలి. అందుకని ప్రతి దాంట్లో కూడా ప్రజల యొక్క శ్రేయస్సు బాగోగులు చూడాలి. సందర్భంగా బీసీవై పార్టీ తరఫున స్టేట్ పొలిటికల్ అఫైర్స్ నేను వడ్డీ మల్లికార్జున ప్రసాద్ మరియు మిత్రుడు రాజు, స్టేట్ అఫైర్స్ కమిటీ మెంబరు, అలాగే శ్రీనివాస్ పాల సైకిల్లో ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి ఏమైనా తీసుకురావాలి. అంటే రోడ్డు పక్కన పెట్టి బళ్ళు పాలు అనేది ఏంటంటే చాలా జీవన ఆధారమైనటువంటి ప్రతి మనిషికి కూడా ఆధారమైనటువంటి వస్తువు. అటువంటి పాలను వీళ్ళు విచ్చలవిడిగా రోడ్ల మీద అమ్మేస్తూ ఎక్కడి నుంచో తీసుకొచ్చి సైకిళ్ళ మీద, మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి అమ్మేస్తుంటే దాని మీద పర్యవేక్షణ ఏది? అసలు ఒకసారి ఈ పాలన్నీ కూడా మీరు టెస్టింగ్ చేయండి గవర్నమెంట్ ల్యాబ్లో, దాని పరిస్థితితో మీకే తెలుస్తుంది. ప్రభుత్వం ఎందుకు ఈ చర్య తీసుకోవడం అర్థం కాదు. మరి వీళ్ళ ఓట్ల రాజకీయమా, లేకపోతే వీళ్ళ పట్ల ఏ అభిప్రాయం వస్తుందనే దీంతో వీళ్ళు ఈ చిన్న వ్యాపారులని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారా? కానీ ఇంతమంది చావులకి ఈ చిన్న వ్యాపారులే ఈ రోజున కారణమయ్యారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద లైసెన్సు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి. చిన్న డైరీలను ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలి. పేషెంట్లు కూడా ఉన్నారు, ఐసీయూలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ లేరు. మేము తర్వాత వాళ్ళ గృహానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము పార్టీ పరామర్శిస్తుంది, వాళ్ళకి భరోసా ఇస్తుంది. అవసరమైతే మేము వాళ్ళకి నిలబడతాము. అన్ని విధాలా కూడా మరి ఏదో ఇవ్వటం ఎన్ని కాదు, కానీ పోయిన ప్రాణాలు తీసుకురాలేరు కదా వీళ్ళు. కాబట్టి ఇటువంటి జరగకుండా ప్రభుత్వాలు చూడాలి. దీన్ని ఒక దీనిగా తీసుకొని ఒక ఇన్సిడెంట్గా దాంట్లో కొట్టిపడేయకుండా శాశ్వత పరిష్కారాన్ని సూచించాలి. మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు మన పాల కల్తీ అయినందుకు గాను ఇప్పుడు మేము కిమ్స్ హాస్పిటల్కి మా బోడే రామచంద్ర గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇక్కడికి ఈ రోజు నాడు అత్యంత కీలకమైనది, మనము తాగేటి దాంట్లో పాలు అనేది ప్రధానమైనది. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు పాలు అనేది మన నిత్య జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే ఈ రోజు నాడు దానినే కల్తీ చేసి ఈరోజు ఇంతమంది మరణాలకి 5 మరణాలకు కారణమైంది. దీనికి గాను డిపార్ట్మెంట్లు ఉంటున్నాయే కానీ సేఫ్టీ
ఆరోగ్య సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప వారు ఎటువంటి బాధ్యత నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయట్లేదు అనేది ఈ జరిగిన కారణానికి స్పష్టమవుతుంది. అందుకు గాను ఈ డిపార్ట్మెంట్లని ప్రత్యేకించి మేము మా పార్టీ తరఫున నిలదీస్తున్నాం. ఈ కారణమైనందుకు దీనికి గాను ఎవరైతే ఈ యొక్క మరణాలకి ఈ సమస్యకి కారణమైనందుకు గాను ప్రభుత్వము వారిని నిలదీసి వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతూ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి సిటీ కన్వీనర్ బీసీవై పార్టీ వనము శ్రీనివాస్ అండి. నమస్తే.